వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా చక్కగా ఉంది. మరి ఇక్కడ బుధుడి యొక్క స్థితిగతులను బట్టి ఈ వృశ్చిక రాశి వారు ఏం చేయాలంటే పిల్లల్ని అతి గారాబం చేయకూడదు. పిల్లలు చెప్పింది నమ్మకూడదు. మరి నమ్మకపోవడం వల్ల మరి కొన్ని అనర్థాలు జరగడానికి అవకాశాలున్నాయి. మీ పిల్లలు మీకు మోసం చేసి ప్రేమ వివాహాలు చేసుకోవడానికి అవకాశాలున్నాయి. తర్వాత అనేకమైనటువంటి తలపోట్లు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీరు కూడా ఫోనుల్లో సంభాషణలు లెందీగా ఎక్కువసేపు మాట్లాడడం ద్వారా అవతల వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొని మరి మీరు కూడా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఆరోగ్యం కూడా మంచిది కాదు రేడియేషన్స్ వల్ల. ఈ వారం మీకు చక్కటి అదృష్టాన్ని మీకు తీసుకొస్తుంది. భగవద్ అనుగ్రహం వల్ల మీరు కొత్త ప్రాజెక్ట్స్ మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. చక్కగా ఈ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చదువుకుంటారు, పాస్ అవుతారు. ఆలోచనాత్మకంగా మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మీరు చేసే ప్రతి పని కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మరి యథార్థమైనటువంటి విషయాల్ని, యథార్థమైనటువంటి వాస్తవమైనటువంటి విషయాల్ని మరి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కుతూహలం ఎక్కువ పెరుగుతుంది. పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ముందు దానిపైన మీకు ఈ యొక్క కుతూహలం ఉంటుంది. మీ ఇంట్లో జరుగుతున్నటువంటి మచ్చలు చూసుకోకుండా మరి ఇది మీరు కరెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్తో పార్టీలు ఇవన్నీ కూడా తగ్గించండి. తర్వాత మీటింగులు పేరుతో కాలాన్ని వేస్ట్ చేసుకోవడము, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేసుకోవడము ఇవన్నీ కూడా తగ్గించాలి. చక్కగా మీరంతా కూడా సృజనాత్మకమైనటువంటి పద్ధతులతో ఆలోచించి చక్కగా ఈ వారం మీరు జీవితాలను బాగు చేసుకోవాలనేటటువంటి దిశలో ప్రయత్నిస్తారు. ఈ వారం ఇంకా మంచి ఫలితాలు రావడానికి కొన్ని రెమెడీస్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి గుళ్ళో కానీ దేవాలయంలో బయట కానీ మీరు దానం చేయాలా. అలాగే మరి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మరి మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలా. అలాగే చక్కగా ఈ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మీరు జరిపించుకోవడం ద్వారా ఈ వారం శుభమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.